ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి పరిచయం. నేనైతే ఈ న్యూ ఇయర్‌కి రిజల్యూషన్ ఏమని తీసుకున్నానంటే, ఖచ్చితంగా యూట్యూబ్‌లో వ్యూస్ వచ్చినా, రాకపోయినా, జనాలు చూసినా, చూడకపోయినా నేనైతే పోస్ట్ చేయాలి అనేది అయితే గట్టిగా నిర్ణయం అయితే తీసుకున్నా. కానీ నిర్ణయం తీసుకునే ముందు నేను ఇద్దరు పిల్లలకి తల్లిననేది మర్చిపోయినట్లున్నా. ఎందుకంటే మా పెద్ద పాపకి ఒక 1 వీక్ బాగలేదు అంటే, నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా చిన్న పాపకి ఫస్ట్ వీక్ పాపకి ఫీవరు, కాఫ్, కోల్డ్. పెద్ద పాపకైతే ఫుల్‌గా ఉన్నింది. ఎలాగైనా సరే నేను వాళ్ళ నాన్న పోరాడి ఎట్లకట్లా మెడిసిన్ వేసి ఆమెని క్యూర్ అయితే చేసుకున్నాము. ఇక ఈరోజు ఇంక స్కూల్‌కి పంపించొచ్చు పాపని అనుకునే నెక్స్ట్ డేకే ఇంక చిన్న పాప కూడా స్టార్ట్ చేసింది. చిన్న పాపకైతే రావడమే సివియర్‌గా వచ్చేసింది కోల్డ్. తనకైతే ఊపిరాడలేదు. మాకైతే చాలా భయమేసింది ఒక్కొక్కసారి. డే టైమ్‌లో కొంచెం బాగుంటుంది. నైట్ టైమ్‌కొచ్చేసరికి ఫుల్ కొలాప్స్ అయిపోతుంది. కోల్డ్ అంటే ఒక రేంజ్‌లో ఉంది. కానీ పెద్ద పాప విషయంలో వేరుగా ఉంది. చిన్న పాప విషయంలో వేరుగా. పిల్లలైతే మనకు ఖచ్చితంగా హారర్ మూవీయే చూపిస్తారు. అది చిన్న హారర్ మూవీ గాదు. భరించలేము. నాకైతే ఒక్కోసారి అన్నీ వదిలేసి ఎటోకటు పారిపోవాలనిపిస్తది. అంత భయంకరంగా ఉంటాయి ఆ రోజులు మాత్రం. ఎనీవే ఈ సండే అయితే హ్యాపీగానే ఉంది. హ్యాపీ సండే అందరికీ. మీరు మాత్రం నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నేను మాత్రం ట్రై చేస్తాను మంచి కంటెంట్ ఇవ్వడానికి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మా పాప మీకేదో చెప్పొద్దంట, వినండి. చెప్పు. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తినొద్దు అని చెప్పు పిల్లలకి, నీ వయసు పిల్లలకి. కూల్ డ్రింక్స్ చిన్న పాపను తాగితే ఏమవుతుంది? జ్వరం, ఇంకా దగ్గు, ఇంకా జలుబు, అవన్నీ అవన్నీ వస్తే ఏమవుతుంది? డాక్టర్ ఏం చేస్తారు? చూడేస్తాను. సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్.